అందరికీ నమస్కారం. ఎప్పటిలాగే ఈరోజు సరికొత్త వీడియోతో వచ్చాను. ఆ వీడియో ఏంటనేది నేను చెప్పబోతున్నా. ఓకే ఫ్రెండ్స్, మనం మహిళా సంఘంలో 30 రోజులు సంతకాలు నేర్చుకోవాలి. ఎలా నేర్చుకోవాలన్నది వాళ్ళ సభ్యులు వచ్చి చెప్పారు. ఏ విధంగా నేర్చుకుంటున్నారో చివరి వరకు చూడండి. ఫన్నీగా ఉంటుంది వీడియో అయితే. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూడండి. ఏ విధంగా సంతకాలు నేర్చుకుంటున్నారు అంటే మా విలేజ్లోన మా తరం కాదు, ముందుల తరం వాళ్ళకి చదువు అన్నది రాదు. కనీసం సంతకం రావాలనుకోని సీసీ గారు, ఇంకా ఎవరో కలెక్టర్ గారు, ఇంక ఎవరెవరో మహిళా సంఘ గ్రూప్ వాళ్ళకి చెప్పారు. ఏ విధంగా నేర్చుకుంటున్నారు అన్నది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. వీడియో అయితే ఫన్నీగా ఉంటుంది. ఒకసారి లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ అయితే లైక్ చేసి కంటిన్యూ అవ్వండి ఫ్రెండ్స్. ఓకే, టీచర్ అమ్మ ఇది పేర్లు రాస్తుంది. వీళ్ళు స్టూడెంట్లే వీళ్ళందరూ. ఓకే, చూడండి ఫ్రెండ్స్, వీళ్ళైతే ఇప్పుడిప్పుడే సంతకాలు నేర్చుకుంటున్నారు. ఓకే, చూడండి ఇదో లీడర్ అమ్మ. చూడండి ఇంతమంది సంతకాలు నేర్చుకుంటున్నారు. అదొకటి చదువుకున్నది, అల్ల మేడం ఒకటి చదువుకున్నది, ఇదిగో ఈ మేడం ఒకటి చదువుకున్నది, మిగతా వీళ్ళందరూ దుంపలు పడే. ఇది లీడర్ అమ్మ ఫోటో తీయ. ప్రెజెంట్ మేడం అనాలి. మేడం వస్తుంది గంగమ్మ లక్ష్మి పలకండి. చూడండి, పొయ్యి మధ్యన పెట్టుకొని వీళ్ళు సార్ కాదే, సార్ కాదు మేడం అనాలి. మల్లిక ఎస్ మేడం అనాలి. కాదు, ఆబ్సెంట్ అయితే బిల్లు పడదు. చూడు జాగ్రత్త. రండి, ఫోటోలో కనిపించాలి. చూడండి మహిళా సంఘ గ్రూప్ అండి ఇది. వీళ్ళందరూ నైట్ స్కూల్ అట్ట 40 మందిలో ఇంతమంది. మీరు చెప్పండి ఎన్ని రోజులు ఏంటి జరుపుకుంటున్నారు చెప్పండి. సిగ్గుపడకండి, చెప్పండి. పోయి దగ్గర ఉంది అది. ఓ మేడం ఇట్రా. ఉంది అక్కడ ఉందిలే, పొయ్యికి రాలేదు. నీకు తెలియదు, ఒడియా బుజ్జి ఉన్నాయి ఇక్కడ.
फोटो बढ़िया तबीयत చూడండి ఇలా సంతకం చేస్తుంది. ఇదో మేడం అయిపోతుంది ఇది. రాయు చూడండి, ఇదొకటి లక్ష్మి. ఓకే, లే రాయి లే. ఇదా పేర్లు ఇది మంచి ఐడి చేసింది. ఇది రాయడం వచ్చేసిందండి ఇది. ఓకే, సిగ్గుపడకండి. రాష్ట్రం మొత్తం అన్ని ఊర్లు అన్ని సంఘాలు ఊరు నుంచి ప్రతి గ్రామం నుంచి చదువుకున్నాళ్ళు మినిమం 5వ తరగతి 10వ తరగతి చదువుకున్నాళ్ళు పిలిపించి అన్ని గ్రామ సంఖ్యలు మొత్తం ఇచ్చారు. ఈ బుక్కులు అందరూ సంతకాలు రావాలని ప్రభుత్వం మొత్తం నిర్ణయించింది. కాబట్టి ఆబండ్ర అభిగం ఆంబిరెంతో ఆ బారాలే మనం కాబట్టి తెలుగులో చెప్పు. ఇప్పటికి 3 రోజులు అయిపోయింది. మినిమం 30 రోజులు అయింది. కాబట్టి ఎప్పుడు వీలైతే అప్పుడు ఇలాగే కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకొని 6 గంట ఇలాగే మాట్లాడుకొని ఏదో నేర్పించినట్టు ఫోటో తీసుకొని వెళ్ళిపోదమా. కాదు, సీరియల్స్ ఒక నెల రోజులు ఆపండి. సీరియల్స్ చూడడము, మగోళ్ళు ఆడవాళ్ళు సీరియల్ చూడడం నెల రోజులు ఆపేసి వచ్చి కూర్చోండి. ఇలా కూర్చొనేటప్పుడు ఎవరో ఒకరు నించొని మాట్లాడాలి. అప్పుడు ధైర్యం వస్తుంది అనమాట. ఈడు చూడు, తల్లి పైన ఉంటే కొడుకు కింద. బ్యాంక్ దగ్గర ఎక్కడైనా బయటకు వెళ్ళేటప్పుడు ఎలా మాట్లాడాలి, బస్సులో మనం ఇలా కూర్చొనేటప్పుడు ధైర్యంగా లేచి ఏదో ఒక మాట్లాడనమాట. ఈరోజు మా ఇంట్లో అలా జరిగింది, ఇలా జరిగింది అని మాట్లాడుకో ఆటోమేటిక్ గా బయటకు వెళ్ళేటప్పుడు ధైర్యం వస్తుంది. కాబట్టి ఈ రోజు పరిచయం మాత్రమే. కాబట్టి ఒక్కొక్కరు లేచి పేర్లు చెప్పాలి. ఏ ఊరు పేరు? లేండి. ఇప్పుడు నా పేరు చెప్తాను. పేరు చెప్పుకొని అందరూ పరిచయం చేసుకున్నాం. నా పేరు చెప్తాను, అలాగే అందరూ మీ పేర్లు నించొని చెప్పాలి. నమస్కారం, నా పేరు సవర సుశీల, మాది మెట్టగూడి గ్రామం, మాది సిరివెన్నెల, పట్టం పేరు సిరివెన్నెల. నమస్కారం, నా పేరు పావని. నమస్కారం, నా పేరు పావని, మాది మెట్టగూడ, పేరు జాకరమ్మ, నాది గ్రామ సంఘానికి అధ్యక్షురాలని. అందరికి నమస్కారం, నా పేరు గంగమ్మ, మాది మెట్టగూడ, మా సంఘం సిరివెన్నెల సంఘం. అంతే. నా పేరు సునీత, మా ఊరి పేరు మెట్టుగూడ. రెండో సెట్ అలాగనుకో పడాలి. అందరి నమస్కారం, నా పేరు లక్ష్మి, సంఘం కూడా శ్రీ లక్ష్మి సంఘం. ఎవరి మీది? ఒక్కొక్కరు ఇది పేర్లు చెప్పడానికి కూడా సిగ్గుపడిపోతున్నారండి. చూడండి ఏం చేస్తా. పొయ్యి ముందులు కూర్చున్నారు. అయిపోయింది, అంతే అయిపోయింది. పేరు జాకరమ్మ, చింతవాడ పంచాయత్. నా పేరు గీత,
చింతవాడ పంచాయతీ ఆ, చిదంపేట మండలం. ఆ. ఓకే సూపర్. సిరివెన్నెల. ఎన్నెల సూపర్. సిరి ఎన్నెల ఓకే ఓకే. మెట్టుగూడ పంచాయతీ ఆ. మెట్టుగూడ గ్రామ మెట్టుగూడ ఆ. గొర్జంగా. ఆ. అంతే. నిలబడిగా సుప్రియ మెట్టుగూడ ఊరు. ఆ. నేను అంటే నా సంఘం లేదు, బయట నుంచి వచ్చి నేర్చుకుంటాను అంతే. ఓకే ఓకే సూపర్. థ్యాంక్ యూ. తెలుగు సంఘం అంతే. అంతే. నెక్స్ట్ చూసారు కదా, ఫస్ట్ రోజు మీటింగ్ అయితే అయిపోయింది. ఓకే, లాస్ట్ వరకు చూసినందుకు ఒక లైక్ వేయండి ఫ్రెండ్స్. ఓకే.